స్వప్న రండి 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 స్వప్న ఏదో ఇతరు జడ్జెస్ కాకుండా పాటలు పాడేవారిని మాధుర్యంగా పాడేవారిని గంధర్వులు అని పిలుస్తాం. అలాగే సాంగ్ కోలాటం సాంగ్. జడ్జిలకు అందరికీ స్వాగతం సుస్వాగతం. అమ్మ పాడే లాలిపాటతో చాలా వరకు యూట్యూబ్ ద్వారా చాలా మందికి తెలిసినటువంటి సింగర్ జహన్నవి తను కూడా ఇచ్చేశారు. జాహ్నవి గారికి స్వాగతం సుస్వాగతం. లోకల్ లీలావతి మెమోరియల్ ట్రస్ట్ నర్సంపేట వారికి సవినయంగా ఆహ్వానిస్తున్నా. స్వాగతం తెలియజేసుకుంటున్నాను. కళాబృందంతో పక్కకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అమ్మ మీ కార్యక్రమంలో మీరు ఉండండి. ఇక్కడ ఇప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళకి ఏమి పట్టించుకోరు. వాళ్ళు టైం లేదు. ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్. బాగా చాలా బాగా చేశారు. సమయాన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ నిర్వాహకుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం. దాని నుంచి బయటికి రావాలి.
4 years పిల్లల నుంచి బేసిక్గా ముసలి వాళ్ళ వరకు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు రీసెంట్ టైంలో. సో ఇయర్ నుంచి అలాంటి మన లైఫ్లో కానీ పక్క వాళ్ళ లైఫ్లో కానీ ముందుకు వేయడం ఐఎమ్ సో హ్యాపీ. వీళ్ళు గిఫ్ట్ ఇవ్వకపోయినా నాకే గిఫ్ట్ ఇవ్వాలని ముగ్గు చూసి నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా ప్రతి ఒక్క ఆడపిల్లకి టచ్ అయ్యే ఒక ఫీల్ ఇది. సో దీన్ని ముగ్గు అనకూడదు కానీ ఇది అయితే ఎప్పటికీ జరగకూడదు. ఈ ముగ్గుతోనే అది కూడా అట్లా పోవాలి. సో ఇక్కడ ఆడపిల్లల గురించి చేసినట్టు గ్రామీణ వ్యక్తులు ఎలా ఉంటారో, మట్టి మనుషులు ఎలా ఉంటారో యాస చక్కగా ఉంటుంది. మల్లన్న గారికి స్వాగతం, సుస్వాగతం. మీకోసం ఎదురు చూస్తున్నాం అన్నయ్య. జై జవాన్ జై కిసాన్. ఓకే, వెరీ గుడ్. ఎక్కువ హడావులు లేకుండా గ్రామీణ స్వాగతం. ఓకే, ఎవరు గోకా లీలావతి గారి గురించి ముగ్గు వేశారు. ఓకే, సో పర్ఫెక్ట్ వేశారండి, సూపర్ నైస్. సో ఇది ప్రాక్టీస్ చేశారా లేకుంటే ఎలా చూసేసినాం? సమయం పోటీలో పాల్గొన్న వాళ్ళందరూ ముగ్గు వేయడం పోటీలో కోరుతున్నాం. తెలియజేస్తూ గోపా లింగసాల గారు ఒకసారి ఇక్కడికి. మన నర్సంపేట ఎమ్మెల్యే గారు దొంతి మాధవరెడ్డి గారు రానున్నారు. వారికి సాధారణంగా స్వాగతం పలుకుతాం. అలాగే మల్లన్న ఓకేనా? జాగ్రత్త పెట్టండి అక్కడ కదా, డస్ట్బిన్లో పడి ఓకే. ఇంకా కొద్దిసేపు మాత్రమే టైం ఉంది. కోలాట వాళ్ళు రెడీగా ఉండాలి. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు వస్తున్నారు. వెళ్ళి ఆ యొక్క వేదికపై ముందున్నటువంటి ఆ చైర్లో ఆశలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయతో వెళ్ళండి. ఎట్లా మన ప్రోగ్రాం కదా. మరి కాసేపు బయటి వాళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చో విన్నవించుకుంటున్నాం. రామ్దాస్ సార్ టైం ఇంకొక 1 minute సార్, ఇంకొక 1 minute మాత్రం పక్కకు వచ్చేయండి. అలాగే మనకు పరంజ్యోతి గారిచే వారి బృందం చేత మనకు నాట్య. నమస్తే పబ్లిక్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇవాళ నేను నర్సంపేటలో ఉన్న గోకా లీలావతి మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి వచ్చిన. మరి ఇక్కడ చాలా మంది అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ చాలా మంది రంగురంగుల ముగ్గులు కూడా వేసిళ్ళు. మరి ఎవరు ఎటువంటి ముగ్గులు వేసిళ్ళు ఏంది అనేది ఒక్కొక్క ముగ్గు దగ్గరికి పోయి మనమే చూసి తెలుసుకుందాం. మరి చెల్లెళ్ళు ప్రైజ్లు వచ్చేందుకు వేసిల్లా లేకపోతే సరే ఇలా ఏదో ఏతో సరిపోద్ది అన్నట్టుగా వేసిల్లా అనేటువంటిది ఒకసారి అడిగి తెలుసుకుందాం. అట్లనే ఈ రోజులల్లో ఏ ఆడపిల్ల చూసినా పలకపోలనే మూతులు పెట్టి పొద్దంతా ఇళ్ళల్లో కూర్చొని ఉంటారు. కానీ వీడికి వచ్చిన చెల్లెళ్ళని చూసినట్లు ఏమంటే ఇంకా మన సంస్కృతిని బతికించే చెల్లెళ్ళు కూడా ఉన్నారనేది అర్థమవుతుంది. సరే, మరి ఆ చెల్లెళ్ళ దగ్గరికి పోయి సంక్రాంతి పండుగను ఎట్లా జరుపుకుంటారు, మరి ఇలాంటి ఈ ముగ్గుల పోటీలలో వాళ్ళు పాల్గొన్నందుకు ఎట్లున్నది వాళ్ళ ఆనందం అనేటువంటిది అడిగి తెలుసుకుందాం. చలో దారి. మన ఈరోజు ఈ గోకా లీలావతి మెమోరియల్ ట్రస్ట్ ముగ్గుల కార్యక్రమానికి వచ్చినటువంటి మన డిస్టిక్ నోడల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి మేడం గారు ఇక్కడ ఉన్నారు. అయితే మేడం గారు ఒక్క ముగ్గు దగ్గరనే ఆగిపోయారు. మరి ఆ ముగ్గు ఏంటిది అనేది మీరు
కింద చూసినట్లేమంటే అర్థమవుతుంది. ఆ ముగ్గు గురించి మరి మేడం ఇక్కడ ఎందుకు ఆగింది ఏందనేది అడుచుకుందాం. మేడం నమస్తే. మేడం మీ తోటి ఆడపడుచులందరూ ఇక్కడ అందమైన ముగ్గులు వేసిరు కదా మేడం, అన్ని ముగ్గులను ఇడిచిపెట్టి మరి మీరు ఇక్కడనే ఆగిపోయిళ్ళు, ఓటు మన హక్కు అనే ముగ్గు కన్నా ఆగిపోయిళ్ళు. మరి ఈ ముగ్గేసిన చెల్లె ఎవరో ఏమో కానీ ఈ ముగ్గు దగ్గరనే మీరు ఆగిపోవడానికి కారణం ఏంటి? అందరికీ నమస్కారం. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మనకి ఈ సంక్రాంతి పండుగ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ముగ్గులు మరియు పిండి వంటలు. దానితో పాటు మన భవిష్యత్తు బాగుండాలంటే ప్రజాస్వామ్యం బాగుండాలి. ప్రజాస్వామ్యం బాగుండాలంటే మనము ఎన్నుకునే వ్యక్తి కూడా బాగుండాలి. దానిని మనం ప్రచారం చేయాలంటే ఫస్ట్ దానికి పూర్తి బాధ్యత అనేది ఓటు హక్కు పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఓటు అనేది మన యొక్క ప్రాథమిక బాధ్యత అని తెలియజేయడం కోసం ఈరోజు ఈ ముగ్గు దగ్గర ఆగిపోవడం జరిగింది. మనం ఈ మధ్యలో చూసుకున్నట్లయితే అతివలదే ఎక్కువ ఓటర్ ప్రాధాన్యత అనేది ఉంటుందనేది మనము చూస్తున్నాము. ఇక్కడ చాలామంది మహిళా మనులు పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. వీరందరికీ మనం ఓటు యొక్క ప్రాధాన్యతను వివరించినట్లయితే మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ లేదా మన గ్రామ పంచాయతీలో కానీ ఓటు ప్రాధాన్యతను వాళ్ళు ఎక్కువగా ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్న ఎలక్షన్లో కూడా ఏ ఎలక్షన్లో అయినప్పటికీ 100% ఓటు హక్కును ఉపయోగించుకొని మంచిగా బాధ్యత గల ఒక మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలనే ఉద్దేశం బట్టి నేను ఈ ముగ్గు దగ్గర ఆగిపోవడం అనేది ఈ ముగ్గు అనేది నన్ను అట్రాక్ట్ చేయడం జరిగింది. నిజమే, అంటే మేడం చెప్పినట్టుగా మొగలు చాలామంది నోటు అనే దానికే ఓటు గుద్దులు మొదలు పెడతారు. కాబట్టి ఇంట్లో మహిళలు కనుక బాధ్యతాయుతంగా మంచి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తికి ఓటు వేయాలని అంటే నిజంగా మహిళా మనుల చేతులలోనే ఉంటుంది. మొగడు కనుక తప్పు చేసినట్లంటే ఒరే గాడిది కొడుక ఎవరికే తన ఓటు గివీలకే ఇరా అని చెప్పేసి అని వాళ్ళు జుట్టుబట్టి కనుక తన్నినట్లే ఉంటే రాష్ట్రానికి కానీ మన గ్రామానికి కానీ మన జిల్లాకు కానీ మండలానికి కానీ ఒక మంచి నాయకుడు ఎన్నుకోబడతాడు. అంటే ఓటుతోటి మన భవిష్యత్ అనేది ఎంత మారుతుంది అనేది మేడం మాటల్లోనే అర్థమైంది. మంచిది మేడం. థ్యాంక్ యూ అండి. అలానే కాదు, అందరూ కూడా బాధ్యతగా ఓటు వేస్తారు. కాకపోతే అక్కడ ఓటింగ్ జరిగే రోజు ఏదైనా వర్క్ ఉందని చెప్పేసి ఒక్క రోజుకు డిపెండ్ అవ్వకుండా ఆ రోజు అనేది మనం 5 ఏళ్ల వ్యవస్థ అనేది ఆధారపడి ఉంటుందని అందరూ కూడా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు ఒక ఎపిక్ కార్డు కోసం నమోదు చేసుకోవాలి. ఈ నమోదు చేసుకోవడం ప్రతి పౌరుని యొక్క బాధ్యతగా మనం భావించాలి. మనకి జనవరి 25 కూడా నేషనల్ ఓటర్స్ డే అనేది మనము స్పెషల్ కార్యక్రమాలు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు స్పెషల్ ప్రోగ్రామ్గా ప్రతి ఒక్కరు యంగర్స్ ఓటర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా మన కాలేజీలలో కానీ అన్ని ఏరియాల్లో కానీ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎపిక్ కార్డు కోసం అప్లై చేసుకోవాలని, ఈ సందర్భంగా అవేర్నెస్ మనం కల్పించాలని కూడా ముఖ్య ఉద్దేశంగా ఈరోజు మనం పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మిగతా మన వరంగల్ జిల్లాలో చూసినట్లయితే మిగతా కాన్స్టిట్యున్సీతో పోల్చుకుంటే నర్సంపేట కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ మనకు ఎలక్షన్ జరిగినప్పుడు ఎక్కువ పర్సెంటేజ్ అనేది నమోదు జరగడం జరిగింది. అయితే ఆ పర్సెంటేజ్ అనేది కూడా మనం 100% రీచ్ అవ్వాలని చెప్పేసి ఇది మనం మొత్తం దేశంలోనే 100% రీచ్ అయిన కాన్స్టిట్యున్సీగా మన నర్సంపేట కూడా నిలబడాలని ఆకాంక్షిస్తూ ఇక్కడ నేను స్వీప్ నోడల్ ఆఫీసర్గా వరంగల్ జిల్లాకు నేను పనిచేయడం జరుగుతుంది. మీరు అందరూ కూడా బాధ్యతగా మీరు సొంతంగా మన బాధ్యతగా వెళ్ళి ఓటు హక్కును నమోదు చేసుకున్నలో మీరు పార్టిసిపేట్ అవ్వాలి. అదేవిధంగా నిష్పక్షపాతంగా ఆ ఓటు ఉన్న రోజు మనం అందరం కూడా వెళ్ళి ఓటు వేసి ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిని ఎన్నుకునే బాధ్యతగా మన పౌరునిగా మన రాజ్యాంగం కల్పించిన హక్కుగా మనము భావించి అందరూ కూడా స్వచ్ఛందంగా ఓటు వేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మేడం. నిజంగానే మేడం చెప్పినట్టు ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 18 ఏళ్ళు నిండిన ప్రతి యువత కూడా మీరు మీ యొక్క ఓటును నమోదు చేసుకోరు. ఎందుకంటే యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉన్నది. కాబట్టి మేడం చెప్పినట్టు అందరూ ఆ వినియోగాన్ని ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొకసారి అందరికీ మేడం మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మంచిది మేడం. భారతక్క మీరు మా ఇంటి ఆడబిడ్డను పరిచయం చేసుకోకపోతే మళ్ళీ తప్పల పడతా. కాబట్టి ఆడిబిడ్డ అనుడు కంటే ఎర్రబిడ్డ అనుడు చెప్పుడు మంచి పద్ధతి. మీరు గోకాల్ లీలావతి ముగ్గుల కార్యక్రమానికి వచ్చింది కదా, వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు పెట్టినటువంటిది. అంటే ఈ సంవత్సరంతో 10 ఏళ్ళు నిండుకుంటుంది కదా, మీ నర్సంపేటలనే ఈ కార్యక్రమం పెట్టడం వల్ల మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఒక తల్లికి జ్ఞాపకార్థంగా ఆ కుటుంబము కొడుకు అంతా కలిసి ఈ కార్యక్రమం చేయటం మా నర్సంపేటకే గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. 1984 నుండి ఆ కుటుంబంతో మాకున్న అవినాభావ సంబంధం ఒక కుటుంబ బంధంగా ఏర్పడి ఈ కార్యక్రమంలో కూడా మేము అదేవిధంగా భాగస్వాములు అవుతూ ఉన్నాం. ఈరోజు చనిపోతే ఆ రోజే మర్చిపోయే 3వ రోజు వరకు 5వ రోజు వరకు చివరి రోజు వరకు కూడా గుర్తుంచుకునే రోజులు కాదు. ఇలాంటి టైంలో కూడా తన తల్లి చనిపోయిన జ్ఞాపకంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం తీసుకొని నిర్వహిస్తూ ఉన్నారు. కుటుంబమే కాదు ఈ సమాజానికి కూడా ఒక మంచి
మెసేజ్ ఇస్తూ ఉన్నారు. దానికి తోడు వాళ్ళు ఉండేది హైదరాబాద్లో అయినా నర్సంపేట అనే ప్రాంతానికి వాళ్ళ పుట్టు గ్రామానికే వచ్చి ఈ కార్యక్రమం చేయటం కూడా మాకు చాలా గర్వకారణం. ప్రతి ఒక్క బిడ్డ తల్లిదండ్రులను గుర్తించుకున్నారే బిడ్డల్ని ఎదుగుదల కోసం ఎంతైతే శ్రమిస్తారో వారిని కూడా చిరస్థాయిగా గుర్తుంచుకున్నప్పుడే తల్లి బిడ్డల అనుబంధం కూడా బాగా ఉంటుంది. వీరే వారికి అందరికీ సమాజానికి స్ఫూర్తి అని తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎప్పుడూ లేని విధంగా ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో మా నియోజకవర్గంలో నర్సంపేట పట్టణంలో ఈ యొక్క ముగ్గుల పోటీ ద్వారా రకరకాల రంగులతోటి ఆడబిడ్డలంతా వచ్చి వేయడం మరియు అసలు సంక్రాంతి అంటే ఏంటి, పల్లె వాతావరణం అంటే ఏంటి అనేది కూడా ప్రతి ఒక్క థీమ్ ఇక్కడ చూపించడం అనేది ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. కాబట్టి ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ముగ్గులు వేస్తున్న అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ అందరికీ తెలుగింటి ఆడబిడ్డలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. నిజంగా భారతక్క చెప్పినట్టు ఈ గోకాల్ లీలావతి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వేసినటువంటి ముగ్గుల కార్యక్రమం ఏమో కానీ ఒక తల్లి జ్ఞాపకార్థంగా వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈ రోజు వరకు 10 సంవత్సరాలు ముగించుకోవడం చాలా సంతోషం. అక్క చెప్పినట్టుగానే ప్రతి కొడుకు ప్రతి బిడ్డ తన తల్లిని ఆదర్శంగా తీసుకొని తల్లి జ్ఞాపకార్థంగా ఎన్నో కార్యక్రమాలు ఇటువంటివి చేయాలని చెప్పేసి చెప్పిళ్ళు. మంచిదక్క, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ మంచిగా చేసుకోవాలి. అప్పాలు చేసిర్రా కోడలు అత్త కలిసే చేసుకుంటారు. అంటే సానిండాల కోడళ్ళు ఏరే అత్త ఏరే చేసుకుంటారు కదా, మరి మీ ఇంట్లో కూడా అట్లనే చేసుకున్నారా? లేకపోతే చేసిల్లా అన్ని ఒక్క దగ్గర చేసి పంచుకున్నట్టున్నది. కానీ నిజంగా భారతక్క ఇంత చూసినట్లే ఉంటే అత్త లెక్క అనిపించేది, బిడ్డ లెక్క అనిపిస్తా ఉంటుంది. మీ కోడళ్ళని బిడ్డ లెక్క అంటే మంచి ప్రతి అత్త కూడా ఇట్లా ఆదర్శంగా ఉండాలి, ప్రతి కోడళ్ళు కూడా అట్లా మంచిగా ఉండాలి. మంచిది. Please welcome Honey. Come on to the day. మెడి కవర్ వారు ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయాలి. దయతో బయటికి వెళ్ళవలసిందిగా. సంక్రాంతి అంటే భోగిలను యొక్క ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. గోకా ఫౌండేషన్ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ చిన్నారి హనీని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరూ తమ కేటాయించిన
థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మరి యొక్క గురువు గారికి మరియు మరి యొక్క తల్లిదండ్రులు కూడా అభ్యర్థన తెలియజేస్తూ చార్విని తన యొక్క నృత్య ప్రదర్శనని మీడియా మిత్రుల కోసం ప్రత్యేకంగా కళాకారులు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాము. గంగిరెద్దులు కోలాటం అందరూ అక్కడ, అదేవిధంగా గోకా కుటుంబ సభ్యులందరూ కింది కూర్చొని తీరా అట్లది
రెడీ ఓకే జర్నీ మేడి కన్యాదానం సీరియల్ ఫేమ్ సురేష్ గారికి మరియు అమ్మ జోల పాటకు అందరినీ ఆకట్టుకున్నటువంటి జాహ్నవి గారికి ప్రతి ఒక్కరికి పాత్రికేయులకి వాలంటీర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి గోపా వినోద్ గారు స్వప్న దంపతులు మరియు గోపా కుటుంబ సభ్యులందరినీ వేదికలకి విశేష జరుగుతున్న నృత్య ప్రదర్శన సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా డాక్టర్ మోహన్ రావు వినోద దంపతులు ఎస్కే ఇటీవల డిఎస్సిలో ఉద్యోగాలు సంపాదించినటువంటి ప్రహారిక మధులతలకు చిన్నారి ఆర్టిస్ట్ భవానీ మరియు చిన్నారి కళాకారులు సిస్టమేటిక్ గా నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమంలో అంతే క్రమశిక్షణతో ఇచ్చిన సమయంలో అద్భుతంగా ముగ్గులను వేసినటువంటి ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మన సంస్కృతి మన సంప్రదాయం నినాదంగా గత 10 సంవత్సరాలుగా ఔరా అనిపించేలా చేసినటువంటి శ్రీ దొంతి మాధవ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. కోలాటం మరియు మనందరి చప్పట్ల మధ్య అందరూ గట్టిగా ఒకసారి ముందుగా అధ్యక్షులు శ్రీ గోకా రామస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ప్లీజ్ సార్. నిర్వహిస్తున్నటువంటి ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ గోకా రామస్వామి గారిని మనందరి కరతాల ధ్వనుల మధ్య వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. గోకా వినోద్ గారు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నాం. ముఖ్య అతిథుల యొక్క చేతుల మీదుగా ప్లీజ్. వర్ష గారు, యాంకర్ వర్ష గారిని వేదిక మీదకి రావాల్సిందిగా శ్రీ మహాగణాధిపతయ నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేవిర్వాజనేవతి దీనామవిత్రేవదు. శ్రీ మహాసరస్వత్యై నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం దేవం వాజమంత దేవాస్తాం విశ్వరూపాపజవా వదంతే సారో మధ్యేజుమాద్యందువాన దేనుర్వాగస్మానపతిష్ఠతైదో అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం శుక్లాం వరదరం విష్ణుం జయవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే దృగం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణోత్తభా. ఓం ధ్యానో మేఘానాం జగడోద్గడోద్గడగడోగడోగడో గండికా బాకుల్లోల బకో బకో బక బకో బాకో బకో పక్షికా చైతన్యం పవనం వనం వనవనం వానం వనం వామనం మాయాజాలతవందం నిత్యం సరం సరసరం సా. ఓం శివోపాభ్యాం దేవీ సర్వమంగళం సర్వదా జయమంగళం. ఓం ధ్రువంత్ర ఇంద్రచాగ్నిత్య రాష్ట్రం ధారయదాం ధ్రువం. అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు సోముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తిరిగి మన
శాసనసభ్యులు గారే నివాళులను సన్మానిస్తున్నారు. ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంద్ర అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం తచ్చం ఘోరారుణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయ దైవే స్వస్తిరస్తు నః స్వస్తి నవానుషేభ్యః పూజ్యం జగాతు వేదం షణ్ణోస్త్వద్విపదే. ఒక నిమిషం పాటు ఎంతో సౌమ్యురాలు తమ యొక్క కుటుంబాన్ని మౌనం పాటించవలసిందిగా కోరుచు వారి యొక్క అమ్మగారిని అందరూ జ్ఞప్తి. నేను 1 2 3 చెప్తాను, ఒకసారి అందరూ స్టార్ట్ చేద్దాం. 1 2 3 ఓకే స్టార్ట్. ఓకే అమాన్ టు ద డేస్. చిన్నారి చార్వి అండ్ సాహితీ శ్రీని 2 నిమిషాల పాటు మాత్రమే స్వాగత నృత్యానికి చిన్నారి చార్వి మరియు సాహితీలు వారి యొక్క నృత్యాన్ని ప్రదర్శిస్తారు. जय जनार्दना कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्ममोचना गरुड वाहना कृष्ण गोपिकापते नयन मोहना कृष्ण नीरदीक्षणा जय जनार्दना कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्ममोचना. మా యొక్క ట్రస్ట్ యొక్క మెయిన్ శ్లోకం కూడా మాతృదేవోభవ అంటే భారతీయ సంస్కృతి అంతా కూడా మాతృ అంటే అమ్మతోనే మన యొక్క సంస్కృతిని మన యొక్క దేన్నైనా కూడా మాతృదేవ అంటే మొదట అమ్మకి మంచి ప్రయారిటీ ఇచ్చి సంస్కృతి అనేటువంటిది ఆ విధంగానే రాయబడింది, చెప్పబడింది అందరికీ కూడా. అయితే అలాంటి అమ్మ గురించి 4 విషయాలు అందరికీ తెలిసినప్పటికీ కూడా మీకు సభాముఖంగా కొన్ని నాకు తెలిసి నా సొంతంగా ఒక ఆలోచన వచ్చి ఒక చిన్న విషయాలను చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అమ్మను నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఒక నిజమైన ఆల్రౌండర్ అని చెప్పి నేను ఇక్కడ సభాముఖంగా అనౌన్స్ చేస్తున్నాను. ఆల్రౌండర్ అంటే ఈ ఆల్రౌండర్ అనేటువంటి పదం ఎప్పుడు కూడా క్రీడల్లో వినిపిస్తుంటుంది. క్రీడల్లో కూడా ఎందుకు ఇస్తుంది ఆల్రౌండర్ అంటే ఏమంటారంటే అన్ని రంగాల్లో ఒక క్రీడలో కానివ్వండి పలు క్రీడలు కానివ్వండి, క్రికెట్లో అయితే బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని రంగాల్లో ప్రతిభ కనపరిచిన వాళ్ళకు ఆల్రౌండర్ అనేటువంటి ఒక ప్రైజ్ ఇస్తారు. మిగతా విశిష్ట సేవా రంగాలు ఉంటాయి, కొన్ని సైంటిస్టులు కానివ్వండి డాక్టర్లు కానివ్వండి రకరకాల దాంట్లో కూడా ఆల్రౌండర్ ప్రతిభ కనపరిచిన వాళ్ళని ఆల్రౌండర్గా ప్రశంసిస్తూ అవార్డ్స్ ఇస్తుంటారు. నేను నా దృష్టిలో నిజమైన ఆల్రౌండర్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అమ్మ అని చెప్పి మాత్రం చెప్తున్నాను. మరి ఎందుకు ఆల్రౌండర్ అమ్మ అంటే నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, అది చెప్పిన తర్వాత మీకు ఆల్రౌండర్ అనిపిస్తేనే మీరు ఆల్రౌండర్ అని. అమ్మ ఎప్పుడైతే మనకు ఒక బిడ్డ కానీ పాప కానీ పాప కానీ జన్మనిస్తుందో ఎప్పుడైతే డే 1 నుంచి తన బిడ్డ కోసము ఎలాంటి ఆహారాన్ని అందించాలి, ఫస్ట్ టాస్క్ ఎలాంటి డైట్ ఇవ్వాలి, అది ఉగ్గు పాలు కానీ ఉగ్గు కానివ్వండి ఇంకేం పాలు కానివ్వండి, ఇప్పుడు నేను రెడీమేడ్గా వచ్చినటువంటి కాంప్లాన్ కానీ నెస్లే కావాలి, ఇప్పుడు ఏదైనా ఒక డైట్ ఇవ్వడం లోపల చాలా జాగ్రత్తగా ఆలోచించి తన బిడ్డ కోసము ఒక డైట్ని ప్రిపేర్ చేస్తుంది. తను సొంతంగా తెలవకపోయినా కూడా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచో తాతల దగ్గర నుంచో అమ్మమ్మ దగ్గర నుంచో నేర్చుకొని ఒక మంచి ఫుడ్ ఇవ్వాలనేటువంటి విధంగా ప్రవర్తిస్తుంది. అప్పుడు నిజమైన ఒక డైటీషియన్ అనేటువంటి అవార్డు అక్కడ తీసుకుంటుంది అమ్మ. తర్వాత వచ్చేసి ఆ బాబు అల్లరి చేస్తూ నిద్రపోకుండా అటు ఇటు మారం చేస్తుంటే ఏం చేస్తుందంటే పాటలు పాడుతుంది. అమ్మ సింగర్ కాదు కానీ పాటలు పాడుతుంది, ఏదో వచ్చినాటి పాటలు జోజో అనో లాలి అని చెప్పి ఏదో ఒక పాట పాడుతూ అక్కడ ఏమవుతుందంటే ఒక సింగర్ గా అవతారం ఎత్తుతుంది. ఆటోమేటిక్ గా సింగర్ అయిపోతుంది అనమాట. సింగర్ తర్వాత ఏమవుతుంది
బాబు కొంచెం పెద్దగా అవుతుంటాడు, స్కూల్కి వెళ్ళాలని చెప్పి ఏదో ఒకటి స్కూల్లో ప్రీ ఎల్కేజీ అని చెప్పి మనం 3 సంవత్సరాలకే స్కూల్ పంపిస్తాం. ఇష్టం ఉన్నా లేకున్నా బాబు వెళ్తాడు, వస్తాడు, ఆ వచ్చిరాన్ని రాతలు రాసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తుంది, తనకు రాకుండా బాధపడుతుంటే ఒక పలక మీద ఆలో లేకపోతే నోట్స్ లో 1, 2లో ఏదో రాయించే ప్రతి ఒక్క ప్రయత్నం తల్లి చేస్తుంది. గురువు చెప్పినప్పటికీ కూడా తల్లితోనే మొదటి విద్యాభ్యాసం మొదలవుతుంది. కాబట్టి అక్కడ బెస్ట్ టీచర్ అయిపోతుంది అమ్మ. అయితే తర్వాత ఇక చిన్న చిన్న పిల్లలకి జ్వరాలు వస్తుంటాయి, లేదా కాలు దెబ్బ తగులుతుంది, స్కూల్కి వెళ్తాడు, ఒక చిన్న దెబ్బ తగ్గించుకుని ఇంటికి వస్తాడు. ఆ దెబ్బ చిన్నదే కాగానే అమ్మ వెంటనే పరిగెత్తుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లరు. ఇంట్లోనే ఫస్ట్ పసుపు పెడుతుంది. అవసరమైతే కొంచెం తెలివిగా ఆలోచించి ముందుగానే ఇంట్లో దెబ్బలు తగులుతాయని ఒక ఐడిన్ కానీ, ఒక కాటన్ కానీ, ఒక స్పిరిట్ కానీ పెట్టుకొని సొంత వైద్యం, చిన్న చిన్న వైద్యం ఇంట్లోనే చేస్తుంది. అక్కడ అమ్మ ఏమవుతుందంటే ఒక అద్భుతమైన డాక్టర్ గా మారుతుంది అక్కడ. ఓకే, తర్వాత వచ్చేసి ఇక స్కూల్లో అల్లరి చేస్తుంటాడు. కొంచెం 5, 6 సంవత్సరాలు కాగానే రోడ్డు మీద పక్క గల్లీలో పక్క వాళ్ళ ఇళ్ళలోకి పరిగెడుతూ ఉంటాడు, బాబు కానివ్వండి పాప కానివ్వండి. అక్కడ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంట్లోకి వెళ్ళి ఏదో ఒక బొమ్మ తీసుకురావడమో, లేదా పక్కింటి వాళ్ళతో చిన్న గొడవ పట్టుకోవడమో, ఇది కామన్ గా అందరి పిల్లల్లో జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే అప్పుడు వాళ్ళు వచ్చేసి మీ బాబు ఏంటి ఇంత అల్లరి చేస్తున్నాడు, మా ఇంట్లోకి వచ్చి మా బొమ్మ ఎత్తుకెళ్ళాడు, మా అబ్బాయిని కొట్టాడు, ఈ విధంగా గొడవలు పడుతూ ఇంటికి వచ్చేసి వాళ్ళు మాట్లాడుతుంటే అప్పుడు అమ్మలో ఉండేటువంటి నిజమైన ఒక లాయర్ బయటకు వస్తాడు. లాయర్ అంటే ఎలాంటి లాయర్ కాదు, మళ్ళీ ఎలాంటి తప్పు చేసినప్పటికీ కూడా తన బిడ్డను ఏం చేయలేదు, తప్పంతా మీ వాళ్ళే చేశారు, మా బాబు ఏం దొంగ కాదు, మా వాడు ఏం తీసుకెళ్ళలేదని చెప్పి వాదించి 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 జడ్జిమెంట్ కూడా తీసుకొని ఆ తన కొడుకుని గెలిపించుకుంటే తప్ప ఓడిపోయే లాయర్ కాదు. 100% ఒక లాయర్ గా కూడా అందరూ ఆలోచించండి. మీరు మీ విధంగా ఇక్కడ ఉండే తల్లులందరూ ఆలోచించండి, ఈ లాయర్ పదవి మీరు చేశారా లేదో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఒక లాయర్ గా మార్పు చెందుతుంది అమ్మ. తర్వాత వచ్చేసి ఇక మళ్ళీ ఏమవుతుందంటే కొద్దిగా వెళ్ళి పెరిగిన తర్వాత బాబు కొంచెం పెద్దగా అయిపోతాడు. పెద్దగా అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే ఒక 10-15 సంవత్సరాలు వచ్చేసరికి బయట తిరగడం అలవాటు చేసుకుంటాడు. న్యాచురల్ గా ఫ్రెండ్స్ ఎక్కువైపోతారు, సినిమాలకు వెళ్తుంటాడు, రాత్రి లేట్ గా వస్తుంటాడు, లేకపోతే ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అంటాడు, అది అంటాడు. కానీ నాన్న అలా కాదు కదా. నాన్న కోపం వచ్చి ఏమంటాడంటే ఏంటా నువ్వు ఇష్టం వచ్చినట్టు బయటకు వెళ్తున్నావు, తిరుగుతున్నావు, నీకు భయం లేదు, భక్తి లేదని చెప్పి ఒక దెబ్బ కొట్టడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు వస్తుంది అమ్మ ఒక సెక్యూరిటీ ఆఫీసర్ లాగా, ఒక బాడీ గార్డ్ లాగా వచ్చేసి ఏం చేస్తుంది, నువ్వు నీ చిన్నప్పుడు చేయలేదా, ఈ మాత్రం దానికే బాబుని కొట్టాలా, వాడు పిల్లడు ఉన్నప్పుడు తిరగడా ఆ మాత్రం అని చెప్పి ఎదుకేసుకొచ్చుకుంటూ ఒక రక్షణ కవచం లాగా, ఒక బాడీ గార్డ్ లాగా మనకు అవతారం ఎత్తి అక్కడ బాడీ గార్డ్ కూడా నిరూపించుకుంటుంది మన తల్లి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం పెద్దగా అవుతాడు బాబు. వెళ్ళిన తర్వాత స్కూలింగ్ తర్వాత కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తుంటాడు. అమ్మ ఇది ఏ చదివితే బాగుంటుంది, బైపీసీఆ ఎంపీసీ అన్న దాంట్లో కూడా అమ్మ యొక్క పాత్ర ఎంతైనా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది అమ్మ, ఇది తీసుకుంటే బాగుంటుంది, దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, డాక్టర్ అంటే కష్టపడాల్సి వస్తుంది, ఇంజనీరింగ్ తీసుకో, లేకపోతే నీకు కష్టం ఉంటే సైన్స్ లేకపోతే ఆర్ట్స్ చదువుకో అని చెప్పి ఒక మంచి సైకాలజిస్ట్ గా మనకు ఒక అడ్వైజ్ చేస్తుంది అమ్మ. ఇవన్నీ కూడా మన నిత్య జీవితం లోపల తల్లిదండ్రుల విషయంలో, తల్లి విషయంలో జరిగేటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కుటుంబంలో ఉండేటువంటి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 ప్రతి విషయంలో, ఫైనాన్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా తల్లి తన యొక్క పాత్రను పోషించుకుంటూ ఇంట్లో ఉండేటువంటి అన్నింటిలో కూడా ఒక ప్రతిభను కనపరుస్తుంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఆల్రౌండర్ అని చెప్పి నేను చెప్పడం ఏమైనా సమంజసమా కాదా, మీరే చెప్పండి, సమంజసమా కాదా? అందుకే నేను నిజమైన ఆల్రౌండర్ ఎవరంటే అమ్మ అని చెప్పి అన్నాను. అయితే ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే ఇక్కడ ఉండే ఆల్రౌండర్లు, క్రీడల్లో ఉండే వాళ్ళు అన్ని కూడా ఆల్రౌండర్ కావడానికి కఠిన శ్రమ, కఠోరమైనటువంటి ప్రాక్టీసు, విశేష అనుభవాన్ని గడించిన తర్వాత ఆల్రౌండర్ కావాలని తాపత్రయపడి చేస్తారు. కానీ అమ్మ తనకు తెలియకుండానే ఆల్రౌండర్ అయిపోతుంది. అమ్మకి ఎవరు ఆల్రౌండర్ ఉండని చెప్పారు, కానీ ఆల్రౌండర్ గానే ఆటోమేటిక్ గా మారిపోయి ఎన్నో విషయాల్లో జోక్యం చేసుకొని ఇంటికి ఒక ఆల్రౌండర్ గా నిలుస్తుంది. కాబట్టి అలాంటి అమ్మను స్మరించుకోవడం అనేటువంటిది ఎంతో ముఖ్యమైన విషయము. ఇక్కడ ఈ పెద్దగా అయిన తర్వాత కూడా మళ్ళీ ఏమవుతుందంటే ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి అవుతుంది. పెళ్ళవగానే ఏమవుతుంది, ఇంటికి ఒక కోడలు వస్తుంది. కోడలు రాగానే ఏమవుతుంది, భార్య భర్తల మధ్య ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటుంటే అక్కడ ఏమవుతుందంటే అప్పుడు మాత్రము అక్కడ ఆల్రౌండ్ ప్రతిభ అనేటువంటిది
కనపరిచే అవకాశం తల్లికి రాదు. ఎందుకంటే ఇంకొక ఆల్రౌండర్ వచ్చేసింది కదా ఇంటికి, మళ్ళీ ఆల్రౌండర్ తను కొంత పని కాని చేసుకుంటూ పోతుంది అన్నమాట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఆ తల్లి కూడా ఎప్పుడు ఆ కోడలు కూడా తల్లి అయినప్పుడు తండ్రి అయినప్పుడు తల్లి అయినప్పుడు తనకి మళ్ళీ ఆల్రౌండర్షిప్ వచ్చేస్తుంది కదా, అక్కడ కంటిన్యూ అయిపోతుంది అన్నమాట. అంటే ఎక్కడున్నా కూడా కోడలైనా తల్లి అయినా అమ్మమ్మైనా నానమ్మైనా ఎవరైనా కూడా అందరూ కూడా మహిళలందరూ ఆల్రౌండర్సే అని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకా లాస్ట్గా చివరిగా చెప్పేది ఏంటంటే మనకు ఎప్పుడో ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాం, మన పాటల రూపంలో కానివ్వండి నాటకాల రూపంలో కానివ్వండి. అమ్మని గురించి ఇప్పుడు ఈ మేడం గారు ఒక పాట పాడారు. ఒక పాటతో ఆమె కొన్ని లక్షల కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు కేవలం అమ్మ పాట పాడి. అంటే ఆ పాట పాడినటువంటి ఆమె మాధుర్యం ఎంతో, అమ్మ గురించి రాసినటువంటి మిట్టపల్లి సురేందర్ గారి సాహిత్యం ఎంతో, ఆమె యొక్క అమ్మ యొక్క విలువ ఇంపార్టెంట్. అందులో ఆ పాట యొక్క సక్సెస్ కారణం ఎవరంటే అమ్మ అనేటువంటి దాన్ని రాసినందుకే ఆ పాట అంతగా ప్రాచుర్యం పొందింది. అంటే అలాంటిది ఎన్నో పాటలు వింటుంటాం మనం చూసినట్టయితే, డైలాగ్స్ కూడా వింటుంటాం. కేజీఎఫ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అందరూ చూసే ఉంటారు. అమ్మను మించిన యోధుడు ప్రపంచంలో ఎక్కడా లేరు, పెదవే పలికిన మాటల్లోని తీయని ధనమే అమ్మ. అంటే పెదవి నుంచి వచ్చేటువంటి ఎన్నో వేల మాటలు ఎన్నో మాట్లాడుతుంటే అందులో నుంచి వచ్చినటువంటి తీయనైన మాట ఏదైనా ఉందంటే అది కేవలం అమ్మ అని చెప్పి ఒక సాహిత్యకారుడు రాశారు. అంటే పాటల్లో ఇట్లా మాటలు తీసుకుంటూ పోతే 100 దేవుళ్ళే కలిసి వచ్చినా అమ్మ నీలాగా చూడలేరమ్మా అని ఒక పాట ఉంటుంది. 100 దేవుళ్ళు కలిసి వచ్చినా కూడా అమ్మ నీలాగా చూడలేరు. మరి 100 దేవుళ్ళకు రోజు మొక్కుతుంటాం కానీ మరి మన ఇంట్లో నిత్యం కదలాడే అమ్మ ఎంతవరకు పూజిస్తున్నాం, ఎంతవరకు గౌరవిస్తున్నాం అని చెప్పి అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి ఆ సాహిత్యం ఎందుకు రాశారు? 100 దేవుళ్ళే కలిసి వచ్చిన అమ్మ నీలాగా చూడలేరమ్మా, కోట్ల సంపద అందించిన నీకు ఇచ్చే రుణం నేను తీర్చుకోలేనమ్మా అని చెప్పి. అంటే డబ్బుకు కానీ దేనికి కానీ లొంగనిది అమ్మ ప్రేమ మాత్రమే. నేను ఈ విధంగా మీ అందరికీ కూడా ఈ యొక్క అవకాశం దొరికింది, మా అమ్మ గురించి ఇంత చేసుకున్నాను కాబట్టి నేను అమ్మ గురించి 4 మాటలు మీకు చెప్పాలనిపించింది. ఇది కేవలము ఎక్కడ కూడా ఏ బుక్లో చదవలేదు, ఏ కవి నుంచి వినలేదు. మీరు నాకు తెలిసి ఎక్కడ వింటే కూడా నాకు చెప్పండి. నేనైతే ఇది ఒక రోజు ఈ 15 రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉండి అమ్మ గురించి ఈసారి ఈ మీటింగ్లో ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ అటు ఇటు బొరుతుంటే ఏంది పడుకోవట్లేదు నీకు ఏంది ఇదే ఆలోచన అని చెప్పి మా ఆవిడ 2 గంటలకు 3 గంటలు లేచి కూడా ఏదైనా పని పట్టుకుంటే అట్లనే ఉంటావు కదా అని చెప్పంటే మరి ఇది పెద్ద పని మా అమ్మ పని కాబట్టి నాకు ఇలానే ఉంటుంది అని ఆలోచించి రాత్రి 2 గంటలకు కూడా లేచిపోయి నేను ఈ పాయింట్స్ గుర్తొస్తే రాసుకున్నాను. దయచేసి నా ఓన్ స్క్రిప్ట్ ఇది, ఓన్ స్క్రిప్ట్. ఇంకా కొన్ని ఆల్రౌండర్ ప్రతిభలు ఉన్నాయి కానీ చెప్తే టైం అవుతుంది. అమ్మ గురించి ఎన్ని చెప్పినా చాలు, ఒక 9 చెప్పాను, ఆల్రౌండర్షిప్ ఇచ్చేయచ్చు కదా. ఇక్కడ ఉన్న అమ్మలందరికీ కూడా నా నమస్కారములు. ఓకే, అంతేకాకుండా అత్యంత ప్రపంచంలో దురదృష్టుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం అమ్మను కోల్పోయిన వారు మాత్రమే, అమ్మను దూరం చేసుకున్న వాళ్ళు మాత్రమే. ప్రపంచంలో ఏది దాని మించిన దురదృష్టం కానీ దాని మించిన బాధాకరమైన విషయం కానీ ఏది లేదు. మాకు అవకాశం లేదు, అయినా కూడా ఇంతమంది వచ్చారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉంది. మా మమ్మీ 15 సంవత్సరాలు అయింది మమ్మల్ని దూరం చేసుకొని. చిన్న పిల్లాడిలా 20 సంవత్సరాల వరకు నా పెళ్ళయ్యే వరకు నా వెన్నంటూ ఉండి చిన్న పిల్లాడిలా పెంచింది కాబట్టి నేను చేస్తున్నాను తప్ప ఇందులో ఎలాంటి స్వార్థం లేదు. ఈ మాత్రం చేయకపోతే నా ఈ జన్మకు అర్థం లేదని చెప్పి చేస్తున్నాను తప్ప ఏం లేదు. ఈ డబ్బు ఇవన్నీ ఏవి శాశ్వతం కాదు, సంపాదించుకోవచ్చు. కానీ మీరు మీ తల్లిదండ్రులను ప్రేమించండి, కంటికి రెప్పలా కాపాడుకోండి. తల్లిదండ్రులను, దాని తల్లినే కాదు, తల్లి యొక్క నాకు నోటి దూరం అయింది కాబట్టి మాట్లాడుతున్నాను కానీ తండ్రి కూడా సమానమే. తల్లిదండ్రులను గౌరవించండి, రెస్పెక్ట్ చేయండి. ఈ యొక్క ప్రోగ్రాం అంతా కూడా నేను ఎవరికూ అంకితం చేయాలనుకోవట్లేదు. మన యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మలందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రాం అంకితం చేస్తున్నాను. ఈ క్రెడిట్ అంతా నా ఒక్కరిదే కాదు, వచ్చినందుకు మీరు కూడా ఈ క్రెడిట్ పొందారని చెప్పి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఎప్పుడు చెప్తాను, అమ్మలు 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 అమ్మమ్మలు నానమ్మలు అత్తమ్మలు అక్కయ్యలు చెల్లెళ్ళు భార్య వీళ్ళందరూ కూడా మాతృమూర్తులే. ఇంతటి చక్కటి సహకారాన్ని యొక్క ప్రోగ్రాం చేయడానికి నా భార్య ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రాం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా దగ్గరుండి ఈ ప్రోగ్రాం తగ్గేదేలే అంటాడు కదా అల్లు అర్జున్, తగ్గేదేలే. నేనేమన్నా ఎదుకపోయినా కూడా తగ్గేదే లేదు, ఇది చెయ్యి అది చెయ్యి. రాత్రి ఆ మేడం ఎవరో ఫౌండేషన్ వాళ్ళు అక్కడ నుండి పాట పాడడానికి నేను ప్రమోట్ చేస్తున్నాను. మేడం ఏం డబ్బులు తీసుకోదు, కాకపోతే అంత దూరం నుంచి రావాలి కదా, కొంచెం కోఆపరేట్ చేయండి అంటే 5:30కు ఫోన్ చేస్తే 7 o'clock ఫ్లైట్ బుక్ చేసుకుని 8:30కి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి హోటల్లో ఉండి పొద్దున 6 o'clock నీ లోపల నాకే ఫోన్ చేసి ఎక్కడికి కావాలని అడిగి
తను వచ్చారు ఇక్కడికి. ఎందుకంటే ఆ పాట వినిపించాలని నాకు కూడా అనిపించింది కాబట్టి ఆ పాట ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. అమ్మ పాట అని చెప్పి అనగానే నేను ఏం ఆలోచించకుండా వచ్చేయండి మేడం వచ్చేయండి పర్లేదు తగ్గేది లేదని చెప్పేసి చేశాను. మళ్ళీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అవకాశం ఉంటుందో లేదో ఒక 2 మాటలు మాట్లాడితే నాకు వేదిక ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఈ అధ్యక్షుడు మా సభ నిర్వహిస్తున్న రవికుమార్ గారు చెప్తున్నాను. ఎందుకంటే నాకు సహకరించిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత నాకు ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఎస్టీవీ శివ మా బంధుమిత్రుడు ఈ యొక్క ప్రోగ్రామ్ లైవ్ కవరేజ్ కానీ పత్రికలో రావడానికి కానీ ఎంత కృషి చేసినటువంటి శివకి, అంతేకాకుండా ఈ సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసినటువంటి అనిల్ సౌండ్స్ విశ్వం సౌండ్స్ అనిల్ వారికి దంపతులు. ఇతను నేషనల్ క్రికెట్ ఛాంపియన్షిప్ కి అండర్-15లో ఎంపిక కావడం జరిగింది. నర్సంపేటకు గర్వకారణం. 9వ తరగతి. త్వరలోనే మన భారత జట్టు కూడా రిప్రజెంట్ చేయాలని కోరుతున్నాం. మన ఇండియా క్రికెట్ టీంకి ఎంపిక కావడం అంటే అది మనం మాటల్లో చెప్పలేనటువంటి సంతోషాన్ని కలిగించే గిరిగాని రాహుల్ వర్మ, ఎస్కే వహీదా గారు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్, ఆ రోజు రమాదేవి గారు ఆప్షన్ సభ్యురాలు, ఇప్పుడు మన ముఖ్య అతిథులు జోకాంక్షలు మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు లీలావతి పేరు పైన ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలతో పాటు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించి గత 10 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తున్న ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రామస్వామి గారికి, వాటి కుటుంబ సభ్యులు వినోద్ గారికి, మరి ఇంతకుముందు చాలామంది చెప్పినారు. మరి ఏదైతే ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలతో పాటు ఈ సంక్రాంతి సంబరాలని మరి ఏ విధంగా గతంలో మనం చేసుకున్నాం. మరి చేసుకునే సందర్భంలో ఇప్పుడు కాలం మారుతూ ఒక గ్రామీణ ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు ఏదైతే పిల్లలు చూసుకునే అవకాశం లేదని చెప్పి మన యొక్క స్టేడియంలో సంక్రాంతి సంబరాలు గత 20-30 సంవత్సరాల పూర్వంలో అంతకంటే పూర్వం ముందు ఏ విధంగా జరిగేదని చెప్పి ఈ యొక్క గ్రౌండ్లో 10-15 రోజుల నుంచి ఎంతో శ్రమపడి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినారు. మరి సంక్రాంతి పండుగకి ఇంత విశిష్టత మరి ఎందుకు ఆ రోజు అవకాశం కల్పించారు మన పెద్దలు అంటే, మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయక ప్రాంతం, అంటే గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉండి జీవనం గడిపే వాళ్ళం. మరి గ్రామీణ ప్రాంతంలో ఏదైతే ఉండేవారు మరి దేశంలో 100% మరి 80%లో 80% కూడా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం, కుల వృత్తులు, చేతి వృత్తుల పైన జీవనం ఆ రోజు మనం ఏదైతే జీవిస్తూ కొనసాగుతూ ఉంది. అయితే ఈరోజు ఈ యొక్క ముగ్గులు ఎందుకు ఆ రోజు ఇంత మరి అన్ని పండుగలు ఉన్నాయి, ఉగాది ఉంది, ఏదైతే దసరా ఉంది, మిగిలిన పండుగలన్నీ ఉన్నాయి, కానీ ముగ్గులు ఎందుకు ఆ రోజు ఎందుకు చేసుకోలేదంటే మన గ్రామీణ ప్రాంతంలో మరి వ్యవసాయం మీద ఆధారపడి జీవనం గడుపుతూ ఉన్న నేపథ్యంలో మరి మనకి కొత్త పంటలన్నీ కూడా సంక్రాంతి పండుగకే అన్నీ కూడా అందుతాయి. కొత్త పంటలన్నీ కూడా ఏదైతే వేసిన పంట అంతా కూడా చేతికి వచ్చేది సంక్రాంతి పండుగ వరకు. ఈ యొక్క పండుగలన్నీ కూడా ఏదైతే పంటలన్నీ కూడా చేతికొచ్చి మరి ఏదైతే ఇల్లు ఆ యొక్క పంటలతో పూర్తి స్థాయిలో మనం ఎక్కడ చూసినా ఇంట్లో అన్ని వస్తువులు సమృద్ధిగా ఉండే ఆ రోజుల్లో మరి ఏదైతే ఇల్లుని శుభ్రంగా చేసుకొని ఇంటి వాకిల్ని కూడా శుభ్రం చేసుకొని మరి పశువుల్ని అన్ని కూడా మరి శుభ్రం చేసి కొనుక్కొని అన్ని కూడా ఏదైతే ఇంటి ముందు రంగులతో మరి ఏదైతే ఆ యొక్క ముగ్గులు వేసుకొని పండుగ ఘనంగా చేసుకునే ఆనవాయితీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వస్తూ ఉంది. మరి గతంలో అయితే ఆంధ్రాలో ఎక్కువ ఈ యొక్క సంక్రాంతి పండుగకి ప్రాధాన్యత కల్పించి చేస్తున్న ఈ నేపథ్యంలో మరి ఏదైతే నిజాం కంటే ముందు మన దగ్గర పంటలు ఎక్కువ ఉండేది, మరి నిజాం వరకు కూడా మన దగ్గర పంటలు వచ్చే అవకాశం. ఆంధ్రాలో
ఏదైతే ధవళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కృష్ణా పైన మరి కృష్ణా బ్యారేజ్ వచ్చిన తర్వాత పంటలు వచ్చినాయి. మనకంటే ఎక్కువ ఈ యొక్క ఆంధ్రాలో ఈ యొక్క ఆనవాయితీ ఈ యొక్క పండుగ వాతావరణం, కోళ్ళ పందాలు, ఎద్దుల పందాలు, ఈ యొక్క ముగ్గులన్నీ కూడా వేస్తూ వాళ్ళు ముందు మనకంటే పోయిన ఆ యొక్క నేపథ్యంలో మన వాళ్ళు కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో అన్ని పంటలు కూడా వారితో సమానంగా మనం కూడా పండిస్తూ ఉన్నాం. ఈ యొక్క పంటతో పాటు మన యొక్క ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వారికంటే తక్కువ కాకుండా చేయాలనే సంకల్పంతో ఈరోజు యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకుంటా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైతే భోగి మంటలు కాగిన తర్వాత స్నానాలు చేయడం, మరి ఏదైతే స్నానాలు చేసినాక మరి దేవునికి మరి పులుగం తయారు చేస్తాం. పులుగం ఏదైతే పంట పండించిన తర్వాత ఏదైతే వరి పంటని కొంత ముందుగా తీసుకొని వచ్చి ఆ యొక్క వరి పంటని ఎండబెట్టి ఆ యొక్క వరి ధాన్యాన్ని మరి రోట్లో దంచి రోకలతో దంచి ఆ బియ్యాన్ని తీసుకొని పల్లికాయ ఎండిన తర్వాత ఈ పల్లికాయ పంట వచ్చిన తర్వాత పల్లికాయని పొట్టు తీసి గింజలు తయారు చేసి వాటిని కూడా మరి తయారు చేసి వెంటలో వేపించిన తర్వాత దంచి పుల్గం తయారు చేసే ఆనవాయితీ మన సంక్రాంతి పండుగ నైవేద్యం ఏదైతే దేవుడికి ఇచ్చే ఆనవాయితీ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే ఆ యొక్క అంటే ఎంతో పవిత్రత అంటే ఆ యొక్క వడ్లను పండించిన తర్వాత పంట నుంచి ముందు తీసుకొని వచ్చి ప్రత్యేకంగా ఈ యొక్క నైవేద్యం తయారు చేసుకోరకు ఆ బియ్యాన్ని ఈ యొక్క పల్లి కాయల్ని మంచి ఆవు నెయ్యి కానీ మన ఎక్కువ తెలంగాణలో గతంలో ఆ ఆవు నెయ్యి ఎక్కువ వాడేది, మరి ఆంధ్ర ప్రాంతంలో మరి గేదెల్ది ఎక్కువ వాడేది. ఈ పులుగంలో మరి నెయ్యి పోసుకొని తింటే అమృతమే. ఆ రోజు ఆ విధంగా ఏదైతే పండుగ సందర్భంగా ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో నిర్వహించుకునే ఈ యొక్క ఆనవాయితీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మరి వినోద్ గారు ఈ యొక్క ట్రస్ట్ తరఫున ఈ యొక్క పవిత్రమైన కార్యక్రమం సంక్రాంతి చాలా చక్కటి పండుగ కాబట్టి గ్రామీణ ప్రాంతాన్ని కల్పించే విధంగా వారి యొక్క తల్లికి ఆత్మశాంతి చేకూరే విధంగా వచ్చే తరాలకు కూడా ఏ విధంగా జరుపుకున్నాం గతంలో ఇప్పుడు పిల్లలందరూ కూడా అర్బనైజేషన్ పంటల ప్రాంతంగా ఎక్కువైపోయి మరి ఏదైతే వ్యవసాయం ఉన్నా కూడా తెలవని ఈ యొక్క రోజుల్లో మరి యొక్క వారి యొక్క అమ్మ శాంతి ఆత్మశాంతి కొరకు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలి. అమ్మ గురించి ఇంతకుముందు అందరూ కూడా చెప్పినారు. మరి అమ్మ మరి ఏదైతే పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ గణపతి అంటే మన దేశంలో అమ్మే ముందు. కాబట్టి ఈ అమ్మ ఏదైతే పూర్తి స్థాయిలో మరి ఏదైతే ఈ దేశంలో మన భారత సంస్కృతిలో అమ్మే అన్ని కూడా సర్వవసరం చెప్పి అనాది నుంచి ఏదైతే మనం ఆ యొక్క కార్యక్రమంలో ఎన్ని కూడా మరి ప్రజలకు తెలియజెప్పే విధంగా అమ్మ పాత్ర ఏదైతే మనకు జన్మనిచ్చిన తర్వాత ఈరోజు కుటుంబ ఏదైతే సభ్యులు మరి తల్లిదండ్రులని ఈ మధ్యలో ఎక్కువ ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో మరి ఇది రాకూడదు, జరగకూడదు. తల్లిదండ్రులని తప్పకుండా కాపాడుకోవాలి. మరి ఏదైతే చిన్న ఏది పాప నుంచి పెద్ద పెరిగే వరకు పెళ్లి చేసే వరకు అమ్మ పాత్ర ఏ విధంగా ఉందో ఇప్పుడు వినోద్ మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మరి ఏదైతే పుట్టిన నాటి నుంచి మరి పెళ్లి చేసి వారి పూర్తిగా బాధ్యతలు వచ్చే వరకు ఆ యొక్క కార్యక్రమంలో ఏ విధంగా ఏ స్థాయిలో ఎక్కడెక్కడ వారి పాత్ర ఏ విధంగా పోషించిందో వారందరూ చెప్పినారు. కాబట్టి అమ్మని ఏదైతే పూర్తి స్థాయిలో తల్లిదండ్రులని విస్మరించకుండా వారు ఏదైతే కన్న పిల్లల్లా ఆ రోజు మనం ఏదైతే వారు మనకి సేవ అందించారో ఈ రోజు వారికి వయసు వచ్చిన తర్వాత ఆ విధంగా చేసుకోవాలనే ఈ యొక్క సంకల్పంతో ఇవన్నీ కూడా చేయించి గుర్తు చేయాలనే ఆ యొక్క లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. మరి ఏర్పాటు చేసిన దాంట్లో మనమందరం కూడా వచ్చే తరాల్లో ఈ పిల్లలందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో అన్ని కూడా నేర్పడం.
మరి తల్లిదండ్రులని పూర్తి స్థాయిలో మరి విస్మరించకుండా ఆ యొక్క కుటుంబ పోషణ చేసుకోవడం ఇవన్నీ కూడా జరగాలని చెప్పి తెలియాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినారు. కాబట్టి వారికి సందర్భంగా ఈ యొక్క ట్రస్ట్ చైర్మన్ గారికి కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరఫున అభినందనలు వారికి తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంతో పాటు ఏదైతే మిగిలిన కార్యక్రమాలు మరి ఏవైతే చేస్తారో తప్పకుండా వారికి సహకారం అందించి ఈ యొక్క కార్యక్రమంలో ఎంత ముందుకు పోతే అంత ముందుకు పంపించే ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి ఏదైతే విజేతలు ఈరోజు మరి అందరూ కూడా నేను కూడా ఈ యొక్క ముగ్గులో విజేత అవుతానని చెప్పి చాలా మంది మరి పోటీ పడ్డ వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క నైపుణ్యం ఏదైతే వచ్చిన వారికి కానీ రాని వారికి కానీ ఈ నైపుణ్యమే చాలా గొప్పది. మనం ఏదైతే ప్రాధాన్యతలో అందరూ కూడా పార్టిసిపేట్ అయినామో కాబట్టి విజేత అయినా కాకుండా అందరూ కూడా విజేతలుగానే భావించాలని చెప్పి మహిళా సోదరులు మనందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరు కూడా గెలిచినా అందులో బహుమతి వచ్చినా అందులో రాకున్నా అందరూ కూడా సమానమే అని భావించాలని చెప్పి మీ అందరికీ మరోసారి మరి గుర్తు చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఒక 15 రోజుల ముందు ఏదైతే వినోద్ వారి సతీమణి గారు వచ్చి మేము నర్సంపేట ప్రాంతంలో ఏదైతే నర్సంపేట ఈ యొక్క గ్రౌండ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాము, తప్పకుండా మీరు హాజరు కావాలని చెప్పినప్పుడు తప్పకుండా వస్తారు. మీ అందరినీ ఏదైతే ఆ యొక్క కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అవుతానని చెప్పి రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ కూడా చాలా బాగుండాలి, అందరూ కూడా అందులో మనం కూడా బాగుండాలని చెప్పి అమ్మవారిని సరస్వతి అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని ప్రార్థిస్తూ మీరందరూ కూడా మెచ్చుకోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బీ రెడీ. ఎంతమంది వస్తుంటారు అనుకుంటున్నారు? ఒకసారి గెస్ చేయండి, చేర్చండి మీరు. పుష్ప మీదుగా స్వీకరిస్తున్నారు శ్రీ జస్విత గారు. గట్టిగా చెప్పడంతో అభినందించాలి అందరూ. తర్వాత ఉమా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. జోగు దివ్యజ్యోతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. గౌరవనీయులు ముఖ్య అతిథులచే బహుమతిని స్వీకరించవలసిందిగా మా యొక్క ప్రార్థన. ఆ తర్వాత కానుగంటి భవ్యశ్రీ గారు ఇర్ల జ్యోతి ఆ తల్లి శైలజ గారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, సంతోషకరమైన విషయం ఏంటంటే 10 మందికి కాకుండా కన్సోలేషన్ ప్రైజెస్ ఇంకొన్ని విభిన్న గుంపెల్లి శైలజ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. రావుల కళ్యాణి గారు, రావుల కళ్యాణి, కొలువుల లలిత గారు. మీ కూపన్ తీసుకొని రండి అమ్మా ఇక్కడికి. ఓకే. ఆ రమా గారు వచ్చారా? ఏ దీప్తి కూపన్ నెంబర్ 278 ఇటు వచ్చేసేయండి. దానిలో వచ్చి స్వాతి జీ స్వాతి కూపన్ నెంబర్ గాల్లోజు స్వాతి గారు ఎక్కడున్న వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాం. వెళ్ళవరండి అమ్మా. గాల్లోజు స్వాతి గారు ఉన్నారా? అమ్మ ఇంతసేపు వచ్చినా కదా. బానోజు శ్రీజ తేజ, బానోజు శ్రీజ తేజ రామ్మ త్వరగా రా. బానోజు నీలిగొండ అపర్ణ గారు, బి కుసుమ కుమారి గారు, అలాగే ఓడపల్లి స్రవంతి గారు. నీలిగొండ అపర్ణ గారు, బి కుసుమ కుమారి గారు, ఓడపల్లి స్రవంతి గారు, వీరు ముగ్గురు కూడా థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఆ అవార్డు చూడండి, ఒక్కొక్కటి క్యాష్ ప్రైజ్ 3000 అయితే దాదాపు 4000-5000 ఉంది. అమ్మాయి ఇది ఎన్నోసారి నువ్వు గెలవడం? 3వసారి గెలుస్తున్నావా? 3వసారి ఈ అమ్మాయి ఈ మేడం విజేతగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నీ అవార్డు నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. అండ్ మీరు 3 సార్లు వచ్చినా 3వ ప్రైజ్ వచ్చిందా? ఫస్ట్ సెకండ్ ప్రైజ్, థర్డ్ టైం థర్డ్.
మళ్ళీ ఎగ్జామ్ అనేది కాంపిటీషన్ పెరుగుతుంది అని. పున్నం స్రవంతి గారు సెకండ్ ప్రైజ్ పోచాడ రాధిక గారు. రాకుండా క్లాస్ పెట్టాలి, ఎంకరేజ్ చేయాలి కదా. క్లాస్ పెట్టాలి అందరూ కూడా. చాలా బాగుంది. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. అక్క చిన్న ఉన్నారు కనబడట్లేదు, గట్టిగా క్లాస్ కొట్టాలి అందరూ. పోచాల రాధిక కేకి సిల్వర్ కలర్, కంగ్రాచులేషన్, సిల్వర్ మెడల్. స్రవంతి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ వాళ్ళు గేట్ దాటినాక మాకు ఎందుకు రాలేదని ఎవరు అడగకూడదని తెలియజేస్తూ ఇంతటితో మనకి మరొకసారి గోకామాజ్ నా ఫస్ట్ ప్రైజ్ సోదరులు సురేష్ అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే ఎవరెవరికి వచ్చింది ఒక్కసారి అనుకుంటున్నారు ఎవరికి వస్తుంది? సౌండ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ లో నీకు ట్రైనింగ్ ఎట్లిచ్చాను. అందరి తరఫున మరొకసారి హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాము. ఒకసారి అందరు చప్పట్లు కొట్టాలమ్మా. మొదటి బహుమతి విజేత ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి 10వ సంక్రాంతి ముగ్గుల పోటీలో సంక్రాంతి 10,116 గుండి విజయలక్ష్మికి మంజమంటావా? అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నర్సంపేట పట్టణంలో మేము గత 10 సంవత్సరాలుగా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలను మా అమ్మగారి పేరు మీద ఒక గోకా లీలావతి మెమోరియల్ ట్రస్ట్ నిర్వహించి దాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. 10 సంవత్సరాలుగా నర్సంపేట ప్రజలు మహిళామణులందరూ కూడా ఎంతో ఆదరాభిమానులతో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇది కేవలం ఒక అమ్మ యొక్క పేరు స్మరణగా ఉండాలని చెప్పి మా అమ్మగారి 10 కాలాల పాటు ఆ అమ్మగారి పేరు ఈ ప్రాంతం అంతా కూడా మార్మోగిపోవాలని చెప్పి కేవలం అమ్మ యొక్క జ్ఞాపకాలు ఈ యొక్క ఊరితో ఉన్నటువంటి అనుబంధం అంతా కూడా అందరికీ మాకు చిరకాలం గుర్తుండే విధంగానే ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇందులో ఎలాంటి లాభాపేక్ష కానీ, ఎలాంటి యొక్క రాజకీయ దుర్దేశం కానీ, ఎలాంటి పర్సనల్ థింగ్స్ ఏం లేకుండానే ఇది చేస్తున్నాము. ఎంత ఖర్చైనా కూడా మేము సొంతంగా భరిస్తూ ఇది అమ్మకు మనం ఇచ్చేటువంటి ఒక మంచి నివాళి అని చెప్పి అనుకుని భావించి ఈ కార్యక్రమం చేస్తున్నాను. దీనికి నర్సంపేట చెందినటువంటి కొంతమంది మిత్రులు కానీ, బంధువులు కానీ అందరూ కూడా సహకరిస్తూ వస్తున్నారు. ఇంత చక్కటి ప్రోగ్రాంకి ఈ విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు మరీ ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క మెమోరియల్ యొక్క ట్రస్ట్ యొక్క ఉద్దేశం కూడా కేవలం ఓన్లీ ఈ యొక్క వివిధ రంగాలకు చెందినటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి సేవా కార్యక్రమ సన్మానాలు చేయడమే కాకుండా ఈ సంస్కృతి సాంప్రదాయాలను కూడా కొనసాగించాలని చెప్పి ఈ యొక్క మరుగున పడిపోతున్నటువంటి యొక్క కళలన్నింటినీ కూడా ఈ ముగ్గులు అయితేనేమి, గాలిపటాలు అయితేనేమి, గంగరెద్దుల విన్యాసాలు అయితేనేమి, ఇలాంటి ఇప్పుడు వచ్చిన జనరేషన్ పిల్లలకి ఏమీ తెలియకుండా అయిపోతున్నాయి. ఏమైనా మొబైల్లో ఆటలు ఆడుతూ గడుపుతున్నటువంటి వాళ్ళని ఇక్కడికి తీసుకువస్తే ఇలాంటి యొక్క సంస్కృతి కూడా ఉంటుంది, ఇలాంటి గ్రామీణ వాతావరణం ఉంటుంది. ఈ గాలిపటాలు ఎగరవేయడం కానీ ఇవన్నీ ఒక సాంస్కృతిక చిహ్నాలు. ఇవన్నీ కూడా పచ్చగా 10 కాలాల పాటు ఉండాలంటే మా వంతు కర్తవ్యంగా ఈ యొక్క భావించి ఈ ముగ్గుల పోటీలనే ఎంచుకోవడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఈ సంస్కృతిని మోటోగా తీసుకొని చేస్తే ఇది చాలా మందికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. వచ్చేటువంటి జనరేషన్స్ వారికి కూడా ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పని ఈ యొక్క వేదిక పరంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి చక్కటి సహకారాన్ని అందించినటువంటి నర్సంపేట పట్టణానికి సంబంధించిన మహిళామణులందరికీ, మిత్రులందరికీ, సేవలక్షలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమ నిర్వహణకు మేము చాలా కష్టపడ్డాము. ఈ కష్టానికి తగినటువంటి ఫలితం అంతా కూడా మాకు ఈరోజు ఇక్కడ కనబడింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా ఎన్నో చేయడానికి ఈ గెలుపు అనేటువంటిది మాకు
చాలా చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఇక ముందు ఆ భగవంతుడు కరుణిస్తే మా అమ్మ ఆశీస్సులతో ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని చెప్పి నేను తలంపుతో ఉన్నాను. ఆ యొక్క దేవుని ఆశీస్సులు మా అమ్మ యొక్క దీవెనలు కనుక ఉన్నట్లయితే ఆ కార్యక్రమాలు కూడా చేస్తాను. కేవలం నర్సంపేటలోనే చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కన్నతల్లి కన్న ఊరు అనేటువంటిది మనకు చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతి మనిషి జీవితం లోపల కూడా ఏం చేసినా కూడా మన జన్మభూమికి చేసినట్టుగా మనం పుట్టినటువంటి ఊరిలో చేస్తే అది మనకు చాలా గొప్పగా ఉంటుందని భావించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నాము. ధన్యవాదాలు.